అన్న నమస్తే అన్న, నా పేరు జైల్ సింగ్. నేను ఖమ్మం నుండి వచ్చాను. నేను యూపీఎస్సీ 2 మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను. యూపీఎస్సీలో ఎస్ఏ తెలుగులో రాస్తే నాకు 140 మార్కులు వచ్చారు. అలాంటిది అదే తెలుగులో 2 ఎస్ఏలు అక్కడ యూపీఎస్సీలో 2 ఎస్ఏలకే 140 మార్కులు వేస్తే ఆ స్థాయిలో రాసిన 3 ఎస్ఏలు తెలుగులో రాసినందుకు నాకు 40 మార్కులు అన్న వేసేది టీజీపీఎస్సీ. అంత 100 మార్కుల డిఫరెన్స్తో నేను ఈరోజు నాకు జాబ్ కోల్పోయాను అన్న. గ్రూప్ 1 అనేది గ్రూప్ 1 ఉద్యోగాలు అనేవి తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతికి సంబంధించిన ఆస్తి. ఆ ఆస్తిని మీరు అనర్హులకి అనామకులకి ఇస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము. మీరు చేసిన తప్పుల వల్ల మేము ఉద్యమాలు చేసి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 2011 గ్రూప్ 1 రాశాను నేను. అక్కడి నుండి ఇక్కడ 14 సంవత్సరాలు నేను వెయిట్ చేసి దానికోసం ప్రిపేర్ అయ్యి నేను ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు తెలుగులో రాసి నా యాసను భాషను గోసను నీకు ప్రజెంట్ చేద్దామని ఎవాల్యుయేటర్కి డైరెక్ట్ అందేలా చేద్దామని తెలుగును ఎంచుకున్నందుకు నాకు చేసిన అన్యాయం ఇది. తెలుగును ఎంచుకున్నందుకు నాకు చేసిన ఈ తెలుగును ఎంచుకోవడమే మేము చేసిన పాపమా? మీరు అందరికీ 350లో మార్కులు వేసి ఇంగ్లీష్లో రాస్తే మీరు సబ్జెక్ట్ని పరిగణలోకి తీసుకోకుండా జస్ట్ కేవలం ఇంగ్లీష్లో రాసినందుకు మీరు అందరికీ 7-8 క్వశ్చన్కి 7-8 తెలుగులో రాసినందుకు 3-4 మార్కులు వేస్తూ మమ్మల్ని 350లో కన్ఫైన్ చేస్తూ వాళ్ళని 550లో ఉంచుతూ ఒక స్థాయిలో ఆంధ్ర వాళ్ళకు కూడా మీరు 3వ ర్యాంకు ఇచ్చారంటే ఇక మాకంటే ఎక్కువ తెలంగాణ పోరాటం బాధని తెలుసా ఆంధ్ర వాడు ప్రజెంట్ చేశాడా అని అడుగుతున్నాను నేను మీకు. అంటే డివిజన్ బెంచ్ స్పష్టంగా ఓపెన్ కోర్టులో మేము తీర్పు లోతుల్లోకి వెళ్ళలేదు, కాకపోతే డెమాన్స్ట్రేటబుల్ ఎవిడెన్స్ లేనందు కారణంగా ఇప్పుడు కేవలం మీకు చిన్న రిలీఫ్ ఇస్తున్నాము, స్టే తీసేస్తున్నాం అని మాత్రమే చెప్పారు. క్లియర్గా మెన్షన్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మీన్ టైం అపాయింట్మెంట్స్ ఏం జరిగినా కూడా ఫైనల్ అవుట్కమ్కి ఆధారపడి ఉంటాయని చెప్పిన దాన్ని ఆ చిన్న గోరంత సంధిస్తే గవర్నమెంట్కి అంత ఆతురత ఏమైంది? 15 రోజులు వెయిట్ చేయలేరా మీరు? ఫైనల్ జడ్జిమెంట్లో మంచి చెడు మీరు మెరిట్స్ డిమెరిట్స్ ఆర్గ్యూ చేసి మీరు అపాయింట్మెంట్స్ ఇవ్వలేరా? అంత తొందర ఒక అనర్హులకి ఇవ్వాల్సి మీకు డివిజన్ బెంచ్ తప్పు ఒప్పుల్ని నిర్ణయించలేదు, కానీ సింగిల్ జడ్జి 40 గంటల ఆర్గ్యుమెంట్ చేసి 3 నెలలు వెయిట్ చేసి 222 పేజీలు రాసిన జడ్జిమెంట్ ఏమో తప్పైపోయింది.